గాయ్స్, మళ్ళీ వచ్చేసిన ఒక మంచి వీడియో తోటి మీరు చూస్తున్నారు మౌని మోడర్న్ వ్లాగ్స్. దిస్ ఈజ్ మౌని. నేను మీకు ఈ రోజు బీరకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో మా అమ్మ స్టైల్లో ఎలా చేస్తుందో కూడా మీకు ఈ రోజు చూపించబోతున్నాను. ఎప్పుడు ఆ మిక్సీ సౌండ్ విని విని చెవు బాగా మూత మోగిపోతుందా? అయితే ఈ రోటి పచ్చడి సౌండ్ అయితే వినేసేయండి అండి బాబు. సౌండే కాదు, టేస్ట్ లోనే అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఉంటుందండి ఈ రోటి పచ్చడి. ఇవన్నీ వద్దు, ముందు రెసిపీ గురించి చెప్పమ్మా అంటారేమో, చెప్తున్నానండి బాబు. ఏం లేదండి బాబు, ముందు కడాయి పెట్టుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకోవాలి. అప్పుడు స్టవ్ ఆన్ చేయంగలోని నేనొద్దా నూనె వస్తుంది. ఎందుకు వద్దా అంటాం, వేసేయడమే. నూనె పోసామో లేదో వేడి బాగా ఎక్కువై నాకు వేడెక్కుతుంది. ఏదన్నా చల్లగా ఉండేది వేయండి బాబు అంటే ఇంకా పచ్చిమిరకాయలు వచ్చి నేను వెళ్తా అని పడిపోతాయండి దాంట్లో. పచ్చిమిరకాయలు వేసామన్న కోపంతో నూనె మన మీద చిట్టపటలాడుతుందండి బాబు. కొంచెం పక్కకుండండి, ఎంతసేపు అని చిట్టపటలాడుతుంది. ఇంకా అవి పక్కన పెట్టేసేసి మళ్ళీ నూనె వేసుకుందామండి. మళ్ళీ ఫీల్ అవుతుంది కదా అసలుకి వద్దన్నా కానీ పచ్చిమిర్చి వేసేసాము. ఇంకా నూనె అలా వేసామో లేదో ఇక టొమాటో వచ్చి నేను ఈత కొడతా అంటుంది. ఇంకా దాన్ని కూడా పడేసేయటం. ఇంకా టమాటోలు ఈత కొట్టి మెత్తబడతాయి కదా, ఇంకొంచెం మెత్తబడటానికి మనం సాల్ట్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండో, మెత్తగా అయిపోతుంది. అలాగే మంచి సువాసన కూడా రావాలి కదండో, అందుకే కొత్తిమీర కూడా వేసేసుకోండి, అదే పడి ఉంటుంది. ఇంకా బీర్ తాగిన బీరకాయలు కూడా వచ్చేసి నేను కూడా వెళ్తానని చెప్పేసి ఈత కొట్టేసి పక్కకు వస్తాయి అనమాట. ఇంకా రోల్ బామ్మ దగ్గర తీసుకెళ్లి ముందు పచ్చిమిర్చిని వేసేయండి. ఇందాక అసలుకి స్విమ్మింగ్ చేసి అది చేసి ఇది చేసి అలసిపోయింది కదా, ముందు అది వేసేసుకోవాలన్నమాట. ఇంకా బీర్ తాగిన బీరకాయలు కూడా వేసేసుకొని రోల్ బామ్ మసాజ్ చేస్తూ ఉంటుందండో. మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా టొమాటోస్, అది కూడా నేను కూడా మసాజ్ చేయించుకుంటా అంటుంది. ఇంకా దాన్ని కూడా వేసేసి తిప్పేయడమేనండి బాబు. ఇంకా అలాగే వెల్లుల్లి కూడా వస్తుందండి, దాన్ని కూడా మసాజ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసి మిక్సీలో కాకుండా చేతుడు రుబ్బేయడమే. ఐకమత్యమే మహాబలం అన్నారు కదా, అందుకే ఇవన్నీ కలిసి మంచి రుచిని మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు. ఇలాంటి వీడియోస్ మరిన్ని పోస్ట్ చేస్తూనే ఉంటాను.